ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరో 2-3 రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మరో 2-3 రోజుల్లో ఈ అల్పపీడనం అయితే రానున్న ఏ విధంగా చూడొచ్చు? అయితే సుమారు సెప్టెంబర్ 23 ఆ ప్రాంతానికి దగ్గరలో నార్త్ వెస్టర్న్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. అలాగే ప్రస్తుతం అయితే ఈ రోజుకైతే చూస్తే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గర ఉన్నటువంటి సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో కూడా ఉపరితల ఆవర్తనాలు అయితే 3.1 కిలోమీటర్స్ నుంచి 5.8 కిలోమీటర్స్ హైట్ వరకు కూడా విస్తరించడం చూస్తున్నాం. అలాగే ఈ పరిస్థితుల దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ డేస్లో అయితే రైన్ఫాల్ యాక్టివిటీ మన కోస్తా జిల్లాల్లో పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా నెక్స్ట్ 24 అవర్స్ చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే 1-2 చోట్ల భారీ వర్షం, అలాగే అక్కడక్కడ ఉరుములతో జల్లులు వచ్చే అవకాశం ఉన్నట్టుగాను, అలాగే కోస్తా జిల్లాల్లో మిగతా అన్ని చోట్ల కూడా 1-2 చోట్ల ఉరుములతో కూడా జల్లులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ 24 అవర్స్ వరకు చూస్తే మనకి అక్కడక్కడ ఒక మాస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షం కూడా రికార్డ్ అయింది. ముఖ్యంగా అయితే విజయనగరం జిల్లాలో గంట్యాడలో అయితే హైయెస్ట్ రైన్ఫాల్ 7 సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అయింది. అలాగే మరికొన్ని చోట్ల విజయనగరం జిల్లాలో ఉంటుంది విజయనగరం కానీ లేకపోతే మెంటాడ ఈ చోట్ల అయితే 4 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. అది ఈ 3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ నిన్న పడడం అయితే జరిగింది విశాఖ జిల్లాలో. మరో ఈ 2-3 రోజుల్లో మరి ఇలా పడే వర్షాలు ఏమైనా అవకాశం ఉందా? అయితే నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా మనం భారీ వర్షం వచ్చిన ఉత్తరాంధ్ర జిల్లా వరకు ఇచ్చాం. ఇది గ్రాడ్యువల్గా ఈ రైన్ఫాల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. పూర్తి వివరాలు నెక్స్ట్ బులెటిన్స్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్, అలర్ట్స్ ఈ పోర్టులకి అలర్ట్స్ ఏమైనా జారీ చేశారు? ప్రస్తుతానికి అలాంటివి ఏం లేవు. అవి అవసరం వచ్చినప్పుడు వాటికి తప్పకుండా చెప్తాం. ఇది మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 2-3 రోజులు అయితే ఉంటుంది. మరో 24 గంటలు అయితే భారీ వర్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రానున్న ఫోర్కాస్ట్లో మిగతా వివరాలు తెలియజేస్తాం. అయితే ఈ అల్పపీడనం వల్ల వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది. ఈ 2-3 రోజులు పడే అవకాశం టైం అయితే ఉందని చెప్పి అల్పపీడనానికి అయితే విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.